జగన్పై కృష్ణా జిల్లాలో నమోదైన పోలీసు కేసుల నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు తిరుపతిలో ఆందోళనకు దిగారు. తిరుపతిలోని భవానీ సర్కిల్లో ఎమ్మెల్యే రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఇతర నేతలు ధర్నా చేస్తున్నారు. ఏపీ సర్కార్కు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ లైవ్లో ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ప్రతిపక్ష నేత జగన్ పై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆందోళన దిగారు. భవానీ నగర్ సర్కిల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన దిగిన పరిస్థితి. అంటే ఈ నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా మద్దతు పలికారు. నిరసన కార్యక్రమంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఈరోజు ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ రోజా ఆందోళన దిగిన పరిస్థితి. రోజా మనతో ఉన్నారు. చెప్పండి మేడం, ఈరోజు ప్రతిపక్ష నేత జగన్ పై జరిగినటువంటి కేసుల్లో లేదంటే ఈ వ్యవహారాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మీరు ఎందుకు ఆందోళన? ఇది చంద్రబాబు నాయుడు గారి దిగజారుడు రాజకీయాలకి నిదర్శనం అండి. ఒక పక్షినో ఒక జంతువునో కొడితేనే ఎన్నో కేసులు పెడుతున్నారు. మనం సోషల్ మీడియాలో చూసాం, మిద్ది మీద నుంచి ఒక కుక్క పిల్లని కింద పడేసినందుకు ఎన్ని కేసులు పెట్టారు. అలాంటిది మనుషులండి, 11 మంది ప్రాణాలు, అభంశుభం తెలియని వాళ్ళ ప్రాణాలు జేసీ దివాకర్ గారి ట్రావెల్స్ కనుక తీస్తే ఆ యాజమాన్యం మీద కేసులు పెట్టకుండా, ఆ డ్రైవర్ ని పోస్ట్ మార్టం చేయకుండా, ఇంకో డ్రైవర్ ని అదుపులో తీసుకొని ఎలా జరిగిందో తెలుసుకోకుండా ఈ రోజు అక్కడ పరామర్శించడానికి వచ్చిన జగన్ గారి మీద తమకి అనుగుణంగా ఉన్న కలెక్టర్ గారిని, డాక్టర్ గారిని ఉసిగొలిపి జగన్ గారు వాళ్ళని ఏదో మాట్లాడారని ఆ ఇష్యూని డైవర్ట్ చేసి ఎంపీ సోదరుల్ని కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న దిగజారుడు రాజకీయాలు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాను, ఈ రోజు ఈ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదంలో 5వ స్థానంలో ఉందంటే అది మీరు దిగజారుడు వ్యవస్థకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారే, ఇదే జేసీ గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మీరేం మాట్లాడారు? ఈ ట్రావెల్స్ వల్ల, ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల 100 కోట్లలో 1000 కోట్లలో ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఆర్టీసీ యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి ప్రైవేటు ఈ యొక్క బస్సుల్ని మనం అన్ని కూడా నియంత్రించాలి అని చెప్పి రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసిన వాళ్ళు మరి 2.5 సంవత్సరాలు అవుతున్నా ఎందుకు కేసినేని ట్రావెల్స్ గానీ, దివాకర్ గారి ట్రావెల్స్ గానీ ఎందుకు మీరు బ్యాన్ చేయలేదు? అంటే మీరు కూడా లంచాలు తీసుకుని వాళ్ళని ప్రోత్సహిస్తున్నారా? లేదా మీ పార్టీ ఎలక్షన్లకు ఖర్చు పెట్టారు కాబట్టి ఆ ఎంపీని కాపాడుకోవడం కోసం కంటిన్యూ చేశారని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకా మూడవది, ఈ రోజు నెల్లూరులో మీరు చెప్పారు గతంలో ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇదే చివరి యాక్సిడెంట్, ఇక మీదట యాక్సిడెంట్ జరగకుండా అలా ఎవరైనా చేస్తే తాట తీస్తా అన్నారు. మరి ఎందుకు ఈ రోజు తాట తీసే కార్యక్రమం చేయకుండా జగన్ గారి మీద తప్పుడు కేసులు పెడుతున్నారు? 300 కిలోమీటర్ల నుంచి జగన్ గారు వచ్చేంత వరకు రాని కలెక్టర్ ఆ టైంలోకి వచ్చి మీడియా దగ్గర ఉన్న జగన్ గారి దగ్గరికి వెళ్లి దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం ఏంటి? ఒక ప్రతిపక్ష నాయకుడిని డాక్టరు, కలెక్టర్ కలిసి అవమానించాల్సిన అవసరం ఏంటో మీరు చెప్పాల్సి ఉంది. ఈ రోజు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఈ రోజు సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా చెప్పింది, రోడ్డు సైడ్ ఉన్న వైన్ షాపులు, బార్ల వల్లే యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి, అవి తీసేయండి అంటే కూడా సిగ్గు లేకుండా ఆ నిర్ణయాన్ని వాయిదా వేయమని చెప్పి అప్పీల్కి వెళ్లిన ముఖ్యమంత్రి నువ్వు ప్రజల ప్రాణాల గురించి మాట్లాడేదానికి నీకు ఇది లేదు, కానీ జగన్ గారి గురించి మాట్లాడుతున్నావు. మళ్ళీ అధికారుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావే, అధికారుల ప్రేమ ఇదేనా? అంగన్వాడీ వర్కర్లని గుర్రాలతో తొక్కించడం, సూదులతో పొడచడం గౌరవం ఉన్నట్ట? లేకపోతే ఓటు నోటు కేసులో నువ్వు అడ్డంగా దొరికిపోయి అనురాధ గారిని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసి ఆవిడ మీద కక్ష సాధింపు చర్య చేశారో అది అధికారులను గౌరవించడమా? లేకపోతే అన్యాయం చేస్తూ అవినీతి చేస్తున్న చింతమనేని అడ్డుకున్న వనజాక్షిని ఇసుకలో వేసి కొడితే కనీసం ఆవిడకి న్యాయం చేయకుండా ఇంటికి పిలిచి సెటిల్మెంట్ చేసిన నీకా అధికారుల మీద గౌరవం ఉంది? ఇదే నెల్లూరులో మీరు దొంగతనంగా దొంగ దారిలో జడ్పీ చైర్మన్ ని సాధించాలని కలెక్టర్ శ్రీకాంత్ చేతిలో మీ రామకృష్ణ ఎమ్మెల్యే పేపర్ లాక్కొని చించేసి మైకును వించేసినప్పుడు కలెక్టర్ గౌరవం గురించి మీకు గుర్తు రాలేదని నేను అడుగుతున్నాను. ఇదే కృష్ణా జిల్లా కలెక్టర్ గురించి మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు మీకు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చారో మీ మనస్సాక్షిని అడగండి. కాబట్టి ఈరోజు అధికారంలో తమ లిమిట్స్ లో పనిచేయాలి, కానీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తూ పనిచేయడం అనేది కరెక్ట్ కాదు. 11 మందికి న్యాయం చేసేలాగా కుటుంబానికి మనుషులు ఎలాగో తెచ్చివ్వలేము, కనీసం వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించాలి. ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాల్సింది పక్కదారి పట్టించి జగన్ గారి ఇష్యూని స్క్రీన్ లో తీసుకొచ్చి ఈ రోజు ఈ విధంగా నీతి మాలిన రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడికి సరిపోదని కూడా ఈ సందర్భంగా ఒకటి వైఎస్ఆర్సీపీ ఈ రోజు శవరాజకీయాలు చేస్తోందని చెప్పేసి ఆరోపిస్తోంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్న వైఎస్ఆర్సీపీ శవరాజకీయాలు చేస్తుందా, లేదంటే ఈ రోజు ప్రభుత్వ వైఖరిని నిలదీస్తుంది?
చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలన్నటువంటి సదుద్దేశాలు ఉన్నటువంటి వ్యక్తి కాదు. చంద్రబాబు గారికి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు తనకు ప్రధానమైనటువంటి ప్రత్యర్థి కాబట్టి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బదనాం చేయాలని, ఆయన వ్యక్తిత్వాన్ని హీనపరచాలనేటువంటి ఉద్దేశంతోనే ఆయన మొత్తం రాజకీయం అంతా చేస్తున్నాడు. పరిపాలన పూర్తిగా మానివేసి జగన్మోహన్ రెడ్డి మీదనే దృష్టి సారించి జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక రూపేణ ప్రజలను పలుసున చేయాలనుకొని విపరీతమైనటువంటి తన మానసిక స్థితితో ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, దాని నాయకత్వం మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి జైళ్లకు పంపించేటువంటి కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఆయన కాలమంతా గడిచిపోతున్నది. నిన్న జరిగినటువంటి సంఘటన యొక్క వాస్తవాలను వెలికి తీసేటువంటి పరిస్థితి చేయకుండా, కనీసం సంఘటన జరిగి అప్పటికి దాదాపు 7-8 గంటల పైగా నడిచినా కనీసం విచారం వ్యక్తం చేయాలా, ఆయన అక్కడికి వెళ్ళలా, జరిగినటువంటి సంఘటన ఏ రకంగా జరిగింది అన్నటువంటి సమీక్ష చేయకుండా దాదాపు 7-8 గంటల తర్వాత హైదరాబాద్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడకు వెళితే ఏదో ఒక రూపేణ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేయటానికి, ఈ సమస్యను పక్కదోవ పట్టించడానికి తన సమయాన్నంతా వాడి చివరకు ఐఏఎస్ అధికారులను కూడా ఈ రకంగా తన సొంత పనులు చేసుకోవటానికి వాడేటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తున్నారు. ఈ బుట్టలో ఐఏఎస్ అధికారులు పడటం అన్నది చాలా బాధ కలిగించేటువంటి విషయం. స్పష్టంగానే వైద్యుల పట్ల అనుచితంగానే జగన్ ప్రవర్తించాడని చెప్పేసి, మరోవైపు ఐఏఎస్ అధికారిని జైలుకు పంపుతానని, అంటే ఇలాంటి వ్యాఖ్యలు సరైనది కాదు. ఐఏఎస్ అందరూ కూడా ఏకమై చాలా తప్పుడు విషయం అండి ఇది. జగన్మోహన్ రెడ్డి గారు అనన్నటువంటి మాటల మీద తప్పు చేస్తే ఐఏఎస్ అధికారి కాదు కదా ప్రధానమంత్రి అయినా జైలుకు పోతాడు అన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. తప్పు చేయనప్పుడు ఎవరు కూడా జైలుకు పోరు, తప్పు చేస్తే ఖచ్చితంగా జైలుకు పోతారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ శవానికి పోస్ట్ మార్టం చేయకుండా అతనిని పక్కకు మళ్లించి అతని దహన సంస్కారాలు చేస్తే, ఇలాంటి తప్పుడు పనులు చేస్తే జైలుకు వెళతారు ఉద్దేశించి చెప్పిన మాట వాస్తవమే. అది నేరం అనుకుంటే అంతకంటే దారుణం లేదు. ఒకవేళ అది నేరం చేస్తే ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కేసును తప్పుదోవ పట్టించడానికే ఆ పని చేస్తే ఖచ్చితంగా అది జైలుకు పోయేటువంటి నేరమే అవుతుందన్నటువంటి విషయాన్ని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఐఏఎస్ అధికారిని జైలుకు పంపించాలా అన్నటువంటి కేక వేశాడని, లేకపోతే ఆరోపణ చేశాడని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అది కాదు. తప్పు చేసినటువంటి ఎవడైనా కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించకుండా నేరస్తుల్ని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది తప్పిదమే అవుతుంది. అలాంటి తప్పిదాలు ఎవరు చేయకూడదు అన్నటువంటి హెచ్చరిక జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తప్ప కేవలం ఏదో బాబు గారు లాంటి కలెక్టర్ మీద వెంటనే ఆరోపణ చేశారని చెప్పడం అన్నది చాలా. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మాటల్ని సానుకూలంగా సావకాశంగా మైనటువంటి అవకాశం వాద ధోరణితో తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు బనాయించి సమస్యను పక్కదోవ మళ్లించి అసలు నిందితులైనటువంటి దివాకర్ ట్రావెల్స్ ఏమో ఇప్పుడు చాలా పునీతమైపోయింది. తప్పు చేసినటువంటి వాళ్ళు జైలుకు వెళతారు అనేటువంటి ఒక వాస్తవమైనటువంటి చట్టబద్ధమైనటువంటి మాట నేరమైపోతుందా? ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? అది చట్టబద్ధమైనటువంటి మాట. తప్పు చేసినటువంటి వాడు జైలుకు వెళ్తాడా లేదా దానికి వివరణ ఇవ్వవలసినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉన్నది. తప్పు చేసింది దివాకర్ ట్రావెల్స్, తప్పు చేసినటువంటిది ఆ యాజమాన్యం. జగన్ ఇచ్చినటువంటి ఒక వార్నింగ్ ఐఏఎస్ అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందని చెప్పేసి, చనిపోయినటువంటి డ్రైవర్ ఏ రీతిలో చనిపోయాడు, అతని మీద తాగి డ్రైవింగ్ చేశాడు అన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో డ్రైవర్ ను పోస్ట్ మార్టం చేయవలసినటువంటి బాధ్యత డాక్టర్ల మీద ఉందా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మొదట ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా జగన్ గారు తప్పు చేసినటువంటి వాళ్ళు జైలుకు వెళతారు అన్నటువంటి మాట చట్టబద్ధమైన మాట, అది నేరపూరితమైనటువంటి మాట కానే కాదు. తప్పు ఎవరు చేసినా, ప్రధానమంత్రి చేసినా వాడు జైలుకు పోవాల్సిందే. తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా జైలుకు పోతారన్నటువంటి మాట జనరల్ గా అన్నటువంటి మాటే తప్ప కలెక్టర్ నువ్వు జైలుకు పోతావు అన్నటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ వివరణిస్తున్నాం మేము. ఒకటి, కృష్ణా జిల్లా కలెక్టర్ పై
జగన్ చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం తప్పు లేదు, ఎవరు తప్పు చేసినా జైలుకి వెళ్లాల్సిందే, ఆ ఉద్దేశంతోనే జగన్ తప్పు మాట్లాడాడు. కానీ జగన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ఈ రోజు ప్రభుత్వం జగన్ పై తప్పుడు కేసులు పెట్టడం అనేది సరైంది కాదు. అంటే దోషుల్ని కాపాడేందుకే ప్రభుత్వం ఈ రకమైన కుట్ర పన్నుతోందని చెప్పి కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి తిరుపతిలో కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.